గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. సో ఈయనేమో మంచి సాఫ్ట్గా ఉంటారు, టైటిల్ ఏమో గుంటూరు కారు అని పెట్టారు. ఎలా ఉంటారు సార్ ఆ క్యారెక్టర్లో మహేష్ బాబు గారు? అసలుకి నాది ఎక్కువ ఒక్క దీనిలో అతను ఉన్నంతసేపు సరదాగా ఉంటుంది సెట్లో. ఓకే, మనం ఎప్పుడు నవ్వుతూ ఏదో ఒక జోక్ వేస్తూ ఉంటారు. కౌంటర్స్ బాగా వేస్తారు ఆయన. అవును, బాగా స్పాంటేనియస్గా వచ్చేస్తుంటాయి. మనం ఊహించో బాగా ఎంజాయ్ చేస్తారు ఆ, నిజంగా. ఆ, ఒక స్టార్ హీరోనా అనిపిస్తుంది ఆయన పక్కన కూర్చుంటే, కాదే అనిపిస్తుంది. చాలా స్పాంటేనియస్గా. ఒక్కొక్క హీరోలో ఒక్కొక్క క్వాలిటీ ఒక ఇది ఉంటుంది. నాగార్జున గారు చాలా కూల్. అతని దీంట్లో అతను మాట్లాడతారా సెట్లో? మాట్లాడతారు. ఏం చేసి కూడా చేస్తే బాగుంది అని ఒక అప్రిషియేషన్ కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు ఇక్కడ మాకు చేశాను. మ్మ్. దాని తర్వాత నాకే ఏమి. ఓకే, ప్రభాస్ గారు? ప్రభాస్ గారు అందరికీ డార్లింగ్ ఆయన. నేను రాఘవేంద్ర చేశా. అవును, దాదాపు అందరితో చేసుకుంటూ వచ్చాను. ఒక బన్నీతో చేయలే. అవునా? ఎందుకు బ్యాలెన్స్? తెలీదు. ఇప్పుడు వచ్చిన దీనిలో బన్నీతో చేయలేదు. మళ్ళా సేమ్ ధరమ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్. వీళ్ళతో లేదు. ఇంక మిగిలిన మన రామ్ చరణ్ కానీ, రామారావు గారు, మన ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు, అందరు మొత్తం వెంకటేష్ గారు అందరితో చేశారు. ఈ మధ్య తమిళ్లో కొంచెం బిజీగా ఉన్నారు కదా బాగా. మరి ఎక్కడ వస్తే అక్కడ పోయి చేస్తాం అబ్బా, ఏం చేస్తాను నేను. అదే కదా, ఒక్కరోజు ఖాళీ పుట్టకూడదు. అది ఏ తమిళ్లో, కన్నడ, తెలుగు, ఏదో ఒకటి మలయాళం చేస్తూ ఉండదు. సో 25 days షూట్లోనే ఉంటారు ఆల్మోస్ట్. 25 days 20 days ఇప్పుడు అంటే Fix గ్యాప్స్ ఉంటాయి కదా, 1 day గ్యాప్ ఆ విధంగా ఉంటాయి కదా. 25 days అవుటే ఉంటారు, బయట ఉంటారు. ఓకే, గ్రేట్. ఈ రెండు సినిమాల్లో కొంచెం ఈ మధ్య నేను హైదరాబాద్లో ఉంటున్నా. గుంటూరు కరం అండ్ దీనివల్ల రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు కూడా. ఆ సినిమాలో ఎంత హిట్ అయితే మా చందు సినిమా కూడా ప్రేమలో మంచి హిట్ కావాలి. కాన్సెప్ట్ ఏంటి అసలు? అది కాన్సెప్ట్ అతను అడిగితేనే బెస్ట్. ఎందుకంటే నా క్యారెక్టర్ వరకు, ఎందుకంటే చెప్పారు కదా ఎన్నో సినిమాలు చేసేసాడు, ఒక కథ గుర్తుంటే చావదు. ఓకే, ఓకే, బట్ తను కష్టపడ్డాడు పాపం బాగా. తనకు డబ్బులు రావాలి, అతను పెట్టిన డబ్బులన్నా వచ్చేసి తనే తనే ప్రొడ్యూసరు. సో తను ఇంకొక స్టెప్ వేస్తాడు ముందుకి. ఏంటి సార్ మీ ఇంకా అంబిషన్ ఏంటి ఏం లేదు. ఫ్యూచర్లో? అసలుకి ఇలాంటి రోల్స్, అలాంటి రోల్స్ అదే చేసేసారు. అన్నీ చేస్తాను, చేస్తూ అలా గడిపేద్దాం, అలా తిరుగుతూ ఉండాలి లైఫ్ అంతే. పని చేసామా, గ్యాప్ దొరికిందా జంప్, ఎటన్నా వెళ్ళిపోయి అలా తిరిగేసి వస్తే టెంపుల్స్కి వెళ్తాను. ఎక్కువ టెంపుల్స్కి వెళ్తారా? వెళ్ళిపోతూ ఉంటాను. మొన్న దీనికి వెళ్ళా, ఉజ్జయిని వెళ్ళిపోయా, నెక్స్ట్ కాట్మండ్ వెళ్ళా. గ్యాప్ ఫ్యామిలీతో వెళ్తారా లేకపోతే సింగిల్ గానా? కొన్ని ఫ్యామిలీతో వెళ్ళిపోతుంటే, కొన్ని సింగిల్ వెళ్ళిపోతుంటాను. శృతి గారికి ఇచ్చిన ది బెస్ట్ గిఫ్ట్ అంటే మర్చిపోలేంది? లేదా అట్లాంటి గిఫ్ట్లు అట్లా ఏమి ఇవ్వరు, సర్ప్రైజ్లు ఏమి ఉండవు? నాకు రాదు ఇవన్నీ సర్ప్రైజ్ ఇవ్వడం అనేమి ఉండదు. కానీ ఉంటది కదా పాపం, వాళ్ళు కోరుకుంటారు. బట్ నాకు ఏందో తెలియదు మరి. అంటే నాకు ఏమి గుర్తు రావట్లేదు అలా సర్ప్రైజ్. వాళ్ళకి నేను ఉండడమే పెద్ద సర్ప్రైజ్ హైదరాబాద్లో. అవి ఉన్న 2-3 రోజులు ఈ ప్రమోషన్స్ తిరుగుతారు మళ్ళీ. కొంతమంది నిజంగా చాలా పాజిటివ్ వైపు కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళలో మీరు ఎప్పుడూ ఉంటారు. నిజంగా వచ్చిన క్యారెక్టర్ని సద్వినియోగపరచుకొని మంచి మంచి రోల్స్ చేస్తున్న వాళ్ళలో ఈ మధ్య కాలంలో నాకు అనిపించింది మీరు మాత్రమే. ఎప్పుడు నేను ఒక్కడే చిన్నారా ఉన్నారు, పైకి వచ్చేవాళ్ళు చూస్తే నాకు అజయ్ ఘోష్ని చూస్తే నాకు సంతోషం వేస్తుంది. ఓకే, ఎందుకంటే తను పాపం ఎంతో కష్టపడి వచ్చాడు. తను మేము అనుకుంటారు ఎలాగో నిలిచావు. నేను ఎప్పుడు అన్నాను, నేను అజయ్ ఘోష్ వస్తావు అజయ్, నీకు లేని టాలెంట్ ఏదో సంథింగ్ ఉంది. సో మంచి మంచి సినిమాలు చేశాడు. రంగస్థలం కానీ, పుష్ప కానీ గుడ్. నాకు తెలిసిన వాడు, నా చుట్టుపక్కల నాకు తెలిసిన వాళ్ళంతా పైకి వస్తే చూడాలంటుంది నాకు. హ్యాపీగా ఉంటున్నాను. ఓకే, ఎందుకంటే కలుస్తాము వాళ్ళతో. మంచి ఫ్రెండ్ మీకు ఆయన ఒకటి ఇక్కడ. ఇప్పుడు ఫోన్ చేయను, మళ్ళా షూటింగ్లో కలిసేప్పుడు సరదాగా మాట్లాడుకుంటుంటాం, నవ్వుతూ ఉంటాం, అన్నీ ఇది చేస్తా. అది రోజు ఫోన్ చేసి మాట్లాడితేనే ఫ్రెండ్ కాదు, నా మనసులో ఉండాలి అంతే. ఎప్పుడైనా ఒక్కసారి కాల్ చేసినా అప్రిషియేట్ చేస్తాను. తను ఒకసారి మూక్కుత్తి అమ్మ నన్ను తమిళ మూవీ చేశాడు, అయిపోయిన బాగుంది, బాగా చేసేవాడు. బాగా మంచి మంచి ప్రిన్సిపల్స్ సార్ మేబీ. మంచి అప్పుడు కట్టుబాట్లు బాగా. పాత అప్పుడు ల్యాండ్ లైన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ లేవు కదా మరి.
ట్రంక్ కాల్స్, ల్యాండ్ లైన్స్ అవన్నీ లేవు కదా. లేవు కదా. మనసులో ఉంచుకుంటే చాలు, గుర్తుంచుకుంటే చాలు, ఇంక వేరే ఏం అవసరం లేదు. రోజు నువ్వు మెసేజ్లు పెట్టి ఇచ్చేసిన. కానీ ఇప్పుడున్న ఇండస్ట్రీలో మనం మస్ట్ వాటిని మెయింటైన్ చేయాలి. అటెండెన్స్ ఉండాలి ఇప్పుడు. అటెండెన్స్ ఉండాలి. ఎస్. యాక్టర్స్ అయినా మన టెక్నీషియన్స్ మన వీళ్ళతో, ఎందుకంటే ఎస్ నేను అనేవాడు ఉన్నాను అని వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటే ఎస్ మనం వాడు ఉన్నాడు అని ఒక ఇది లేకపోతే ఇండస్ట్రీ ఆ 6 monthsలో మర్చిపోతుంది. కాదు సార్, ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ అటెండెన్స్ వేయించుకోవాలంటే ఎక్కడో కొంచెం తెలియని బాధ అయితే ఉంటుంది అది కదా. ఏముండదా? అటెండెన్స్ వేయించుకోవాలని మనం అనుకోకూడదు. గుర్తు Yes, I am there. ఒక హాయ్ హలో అనేది ఒక ఇదేంటంటే వాళ్ళ మైండ్లో నుంచి మనము డిలీట్ కాకుండా ఉండడానికి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ అనుకుంటూ ఉంటారు, మనం అట్లీస్ట్ ఒక టచ్లో ఉంటే ఏంటంటే మధుకి ఇస్తే ఈ క్యారెక్టర్ సరిపోతుంది ఒక థాట్ వస్తుంది. అసలు ఒక 6 నెలలు మనం అసలు పలకరించకుండా ఒక ఇది మెసేజ్ పెట్టకుండా వాళ్ళతో ఉంటే ఏంది చాలా జరుగుతుంటాయి. సో అందుకు బీ ఇన్ టచ్ విత్ ఆల్. బట్ తమిళ ఇండస్ట్రీకి మీరు ఒక్కసారికి వెళ్ళినప్పుడు చాలా మంది ఉన్నారు అక్కడ కూడా విలన్స్. అరే అక్కడి నుంచి వచ్చారు, మనకి కాంపిటేటివ్ అయ్యారు అని అనుకున్న వాళ్ళు ఉన్నారా? అక్కడ ఏం లేదు. లేదు. భాష తెలిసినోడు ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు, అది తప్పే లేదు. భాషలు రానోడు చేస్తేనే తప్పు. ఓకే. ఇప్పుడు నీకు భాష నేర్చుకుని ఏమో ఎక్కడైనా చేయి, నీకు అన్ని భాషలు వచ్చినప్పుడు నువ్వు దేనిలో చేస్తావు. నేను భోజ్పురి చేసాను, మరి 6 movies చేసే విలన్గా. భోజ్పూర్లో కూడా? భోజ్పురిలో చేశా. భోజ్పూర్, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు 5 లాంగ్వేజెస్. హిందీ కూడా చేశారు? హిందీ మేబీ ఈ ఇయర్ టాక్స్ పోతున్నాయి. నవాజుద్దీన్ సిద్దికి, ఓకే, మా ఫ్రెండ్ ఒక రైటర్ అండ్ డైరెక్టర్. సో చేస్తామని ఈ ఇయర్లో హోప్ జస్ట్ పెట్టుకున్నా. ఓకే. ఎందుకంటే మనం ఎప్పుడు కన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, హోప్స్ పెట్టుకున్నా, చూద్దాం ఎప్పటిదాకా అవుతుంది. ఓకే. అది ఎప్పుడు ఇదే లుక్ మెయింటైన్ చేస్తారా సార్? డిపెండ్ అపాన్ మూవీ. ఓకే. మీన్స్ ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏదన్నా ఒక 2 days కంటే నేను చేయను. నేను ఒక పోలీస్ ఆఫీసర్ చేయాలంటే ఇవన్నీ తీయాలన్నా ఆ క్యారెక్టర్లో అంత దమ్ము ఉంటే చేస్తా. ఓకే. లేకపోతే వద్దు ఉంటుంది అంతే. సూపర్. నాకు మోస్ట్లీ అడిగేవాళ్ళు సార్ ఈ బియర్డ్తో కావాలా రగ్ ఇది అంటారు. ఎందుకంటే నవ్వుతున్నప్పుడు ఇది ఒక దీనిగా ఉంటుంది, స్క్రీన్ మీద వేరే ఒక క్యారెక్టర్లో వచ్చినప్పుడు దీని లుక్ వేరే. ఇప్పుడు మొన్నే కటింగ్ షాప్ సార్ కొంచెం స్టైల్ చేయనా అన్నాడు. ఎప్పుడు ఒక దగ్గరికి వెళ్తారు, ఏమైనా షూటింగ్స్ ఏమైనా ఉంటాయి, ఇప్పుడు ఏం లేదా గ్యాప్ ఉంది అంటే సార్ కొంచెం స్టైల్ చేస్తాను మీకు అన్నాడు. సరే ఇది కొంచెం ఇలా పెట్టి లేకపోతే నార్మల్ నేను ఫుల్ ఆ బియర్డ్ అలా ఉండాలి. తమిళ వాళ్ళకి ఎక్కువ చాలా న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడి నుంచి ఈరోజు మంగళవారం లేకపోతే ఇది కట్ చేయించుకొని వచ్చేసేవాడిని. ఒక్క పూటకే నాకు ఒకలాగా ఉంది. ఓకే. ఇది నీట్గా చేసుకుని కొంచెం ట్రిమ్గా ఉంటే బాగుంటుంది.